హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే. సండే ఇట్లా జరిగింది ఫ్రెండ్స్. నేనైతే బయట పోయొచ్చిన. బయట కానీ స్మాల్ వర్క్ ఉండే. నేను సిడిఎంలో డబ్బులు డిపాజిట్ చేద్దామని పోయినా కానీ కాలేదు. అంటే ఆ సిడిఎం పని చేస్తలేదు. ఇంకొంచెం లోపలికి పోయినా అక్కడ కూడా పని కాలేదు. తమ్ముడు మనకు మార్నింగే ఒకటి కామెంట్ పెట్టిండు. సిపిఓలో ఎస్ఐస్ డ్యూటీస్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీస్ ఎట్లా ఉంటాయన్న దాని గురించి చెప్పని చెప్పిండు. కానీ దానికి ముందు మనం సిపిఓ అంటే సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. దాంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ భర్తీస్ జరుగుతాయి, సెలక్షన్స్ జరుగుతాయి. ఢిల్లీ పోలీస్ సిపిఓ అండర్లో ఢిల్లీ పోలీస్ సెలక్షన్స్ కూడా జరుగుతాయి. మళ్ళీ మన సిఏపిఎఫ్ ఎస్ఐస్ కూడా దీంట్లోంచే భర్తీ అవుతారు. అది ఎట్లా ప్రాసెస్ అనేది చూద్దాం. దీనికి మినిమం క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ, ఎనీ డిగ్రీ, బిఏ, బీకామ్, బిఎస్సి, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ ఉండి డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తా. అంతకుముందు నేను జాబ్ ప్రొఫైల్లో చెప్పినా కదా, ఎస్ఐ కింద ఎవరు ఉంటారు, ఏంటి డ్యూటీస్ ఏంటి అనేది నేను విస్తారంగా చెప్తా. చూడండి. ఈ రకంగా తమ్ముడు మనకు సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషను. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మనకు డిగ్రీ కావాలి, ఎనీ డిగ్రీ, బిఏ, బిఎస్సి, బీకామ్, ఇంకేదైనా డిగ్రీ. ఈ డిగ్రీ ఉన్న వాళ్ళు సిపిఓ ఎగ్జామ్ ఇవ్వడానికి అర్హులు అన్నమాట. దాంట్లోంచి 2 రకాల భర్తీలు అవుతాయి. ఒకటి డిపిఎస్ఐ అంటే ఢిల్లీ పోలీస్ ఎస్ఐ, రెండోది వచ్చేసి సిఏపిఎఫ్ ఎస్ఐస్. దాంట్లో ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి. ఈ ఐటీబీపీ ఏమో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు. ఇదేమో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఇది సిఆర్పిఎఫ్, ఇది సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి. దీని డ్యూటీలు ఏమో టిబెట్ బార్డర్లో ఉంటాయి. టిబెట్ బార్డర్లో లైక్ ఎక్కడ, టిబెట్ అంటే టిబెట్ ఇప్పుడు లేదు కానీ చైనా బార్డర్. ఓకే, చైనా బార్డర్ ఎక్కడ ఉంది మన దగ్గర? ఫస్ట్ ఇటు నుంచి వచ్చేస్తే లేలో ఉంటాయి ఐటీబీపీ. నేను ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ చూపిస్తా చూడు. ఐటీబీపీ డ్యూటీలు. ఐటీబీపీ మనకు లదాఖ్లో ఉంటాయి. లదాఖ్, 2 ఉత్తరాఖండ్. ఇవి బార్డర్ డ్యూటీలు. హిమాచల్, 4 హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో కూడా ఉంది. సిక్కిం, అస్సాం. ఈ నార్త్ స్టేట్లలో ఎక్కడెక్కడైతే చైనా తగులుతుందో అక్కడ అస్సాంలో ఉంది. ఇవేమో మనకు బార్డర్ను కవర్ చేస్తాయి, బార్డర్ డ్యూటీస్. రెండోది వచ్చేసి ఇంటర్నల్ డ్యూటీస్. ఎక్కడ ఇంటర్నల్ డ్యూటీస్ మనకి ఎక్కడెక్కడంటే ఒకటి ఛత్తీస్గఢ్, 2 కొన్ని ప్లేన్ ఏరియా డ్యూటీస్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడనే మనకు చాలా బెటాలియన్స్ ఉంటాయి. లేలో దాదాపు లేలు ఎంత లేవన్నా కానీ 8, 9, 10 ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నా. ఉత్తరాఖండ్లో కూడా అంతే. ఇట్లా ఈ బార్డర్ ఏరియాలో ఎక్కువ బెటాలియన్స్ ఉన్నాయి. మనకు ఛత్తీస్గఢ్లో కూడా ఒక 4 బెటాలియన్స్ ఉంటాయి. ఇవి నక్సల్స్ డ్యూటీలు చేస్తూ ఉంటాయి. తర్వాత ట్రైనింగ్ సెంటర్సు, ఈ ప్లేన్ ఏరియాలో డ్యూటీసు, జమ్మూ డ్యూటీసు, విఐపి డ్యూటీసు, ఢిల్లీలో విఐపి డ్యూటీస్ కూడా మనకే ఉన్నాయి. జైల్ డ్యూటీస్ ఉంటాయి. తిహార్ జైల్ అని చెప్పి ఢిల్లీలో జైల్ డ్యూటీస్. మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఉన్నాయి సౌత్లో అంటే, ఫస్ట్ వచ్చేసి కింది నుంచి వద్దాం. ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాలలో కేరళలో సౌత్, ఫస్ట్ కేరళలో ఒక బెటాలియన్ ఉంది. తర్వాత వచ్చేసి తమిళనాడులో ఒకటి శివగంగాయిలో ట్రైనింగ్ సెంటర్ ఉంది. మదురై మనకు అక్కడ రెండు బెటాలియన్స్ చేసుకుందాం. తర్వాత సౌత్లో ఇది అంటే ఇవి డ్యూటీస్ అయిపోయినాయి. ఇక్కడ దానికి తిహార్ జైలు, అవి మిగతా అమృత్సర్, పంజాబ్, అక్కడ ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఇవన్నీ దీంట్లో ఇంక్లూడే. మూడోది వచ్చేసి తమిళనాడు అయిపోయింది. ఏపీలో
కలిగిరిలో ఒకటి ఉంది. కలిగిరి అంటే చిత్తూరు. రెండవది వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. వైజాగ్లో ఒక బెటాలియన్ ఉంది. వీటి డ్యూటీస్ కూడా ఇది ఛత్తీస్గఢ్, కలిగిరి, చిత్తూరు ఛత్తీస్గఢ్. వైజాగ్లో ఉన్న బెటాలియన్ డ్యూటీస్ చెప్పకూడదు, అది కాన్ఫిడెన్షియల్, అందుకని చెప్పి చెప్పట్లే వైజాగ్లో. ఇంకా పైనకు వచ్చేసి మనకు భోపాల్లో ఉంది. సెక్టర్ అన్నమాట భోపాల్లో ఉన్నది. ఇట్లా భోపాల్లో సెక్టర్ ఉంది మనకు. ఓకే, ఇక మిగతా మనకు ఇట్లానే పైకి వస్తూ ఉంటే ఇది కరేరా ఎంపీ మధ్యప్రదేశ్లో ఉంది మనకు. మధ్యప్రదేశ్ ఇదే కాబట్టి యూపీలో ఉంది. యూపీనేనా కరేరా ఎంపీయే, యూపీ దాటిన తర్వాత. ఇంకో ఇట్లా ఢిల్లీలో ఉన్నాయి ప్లేన్ బెటాలియన్స్. ఇది ఐటీబీపీ డీటెయిల్స్. ఓకే, ఇది మనం ఇక్కడికి వస్తే టాపిక్కి, ఇక్కడ ఐటీబీపీ డిప్లాయ్మెంట్ చూసినాం కదా ఇంతకుముందు. సిఆర్పిఎఫ్ ఎక్కడ ఉంటాయనంటే, ఈ సిఆర్పిఎఫ్ మొత్తం ఇంటర్నల్ డ్యూటీసే ఉంటాయి. ఈ జమ్మూలో అయితే ఆర్ఓపీ డ్యూటీసు రోడ్డు పక్కన అక్కడిక్కడ. ఛత్తీస్గఢ్లో ఉంటాయి వీళ్ళ డ్యూటీసు. ఇంకా మెయిన్ సిటీస్లలో అక్కడిక్కడ డిస్టర్బెన్స్ ఏరియాలో కూడా ఉంటాయి వీళ్ళే. ఇక సిఐఎస్ఎఫ్ అంటే వీళ్ళ డ్యూటీ చాలా పీస్గా ఉంటుంది. వీళ్ళు ఓన్లీ మెట్రో రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, గవర్నమెంట్ ఏదైనా మనకు ఎన్టీపీసీలు ఇట్లాంటిది ఏదైనా, ఇది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి సెంట్రల్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఎక్కడున్నా కానీ వీళ్ళు ఉంటారు. ఈ ఎస్ఎస్బి ఏమో ప్రాపర్ నేపాల్ బార్డర్లో ఉంటుంది. నేపాల్ బార్డర్లో ఇది ఉంటుంది. నేపాల్ బార్డర్ ఎక్కడ, ఇదే ఉత్తరాఖండ్, ఈ బీహార్ సైడ్ కూడా నేపాల్ ఉంటుంది కాబట్టి యూపీ కూడా నేపాల్ బార్డర్ టచ్. ఇక్కడ ఎస్ఎస్బి వాళ్ళు ఉంటారు. తర్వాత తమ్ముడు ఎస్ఐ డ్యూటీస్ ఏముంటాయని చెప్పినా కదా మొన్న నేను చెప్పినట్టుగానే జాబ్ ప్రొఫైల్లో. ఒక బెటాలియన్లో కొన్ని కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీ కమాండరు హెడ్ అన్నమాట. కంపెనీ కమాండరు హ్యాండిల్ చేస్తాడు, ఆయన దగ్గర పవర్స్ ఉంటాయి. ఆయననే కంపెనీ కమాండర్ని అసిస్టెంట్ కమాండెంట్ అంటారు పారామిలిటరీస్లో, సిఏపిఎఫ్లో. తర్వాత వచ్చేసి ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఈ ఇన్స్పెక్టర్ ఏమో సెకండ్ ఇన్ కంపెనీ కమాండర్ అన్నట్టు. ఈ కంపెనీకి సెకండ్ ఇన్ఛార్జ్గా ఉంటాడు ఇన్స్పెక్టర్. ఈ ఎస్ఐ ఏమో ఒక 3 ప్లాటూన్లు కలిస్తే కంపెనీ అవుతుంది కాబట్టి ఈ ఎస్ఐ అన్నట్టయినా ప్లాటూన్కి కమాండర్ ఉంటాడు అన్నమాట. ఏఎస్ఐ అన్నట్టయినా సెక్షన్కి ఉంటాడు. హవల్దార్ ఏమో సెక్షన్ 2 అంటే ఈ సెక్షన్కి సెకండ్ ఇన్ కమాండెంట్ ఉంటాడు హవల్దారు. తర్వాత కానిస్టేబుల్స్. ఈ రకంగా కంపెనీ బిల్డ్ అవుతుంది. కంపెనీ కమాండరు, ఇన్స్పెక్టరు, ఎస్ఐ. ఒకవేళ సిపిఓ ద్వారా ఎస్ఐ భర్తీ అయిన అతను 5 సంవత్సరాల తర్వాత ఇన్స్పెక్టర్ అవుతాడు. తర్వాత కంపెనీ కమాండర్, తర్వాత ఎస్ఎం అవుతాడు. మన దాంట్లో కంపెనీలో ఎస్ఎం ఉండడు, సుబేదార్ మేజర్ అని చెప్పి బెటాలియన్లో ఒక్కడే ఉంటాడు. బిఎన్కి ఒక ఎస్ఎం ఉంటాడు కాబట్టి కంపెనీలో ఉండడు. ఈయన తర్వాత ఈయన ఎస్ఎం అయిపోతాడు. జన్ సార్ చెప్పినాం కదా, ఈయన ఇన్స్పెక్టర్ అవుతాడు. ఎస్ఎం ర్యాంక్ తర్వాత ఉంటుంది కాబట్టి ఈయన కంపెనీలో ఉండడు. తర్వాత కంపెనీ కమాండర్ అవుతాడు. తర్వాత యూపీఎస్సి త్రూ కంపెనీ కమాండర్ భర్తీ కావచ్చు ఏసీది. దీనికి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఎవరైతే క్వాలిఫికేషన్ డిగ్రీ ఉందో వీళ్ళకి కూడా 2 ఫేజ్ ఇట్లానే ఒకటి ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ. ఆ రకంగా యూపీఎస్సి త్రూ అసిస్టెంట్ కమాండెంట్స్ వస్తారు దీంట్లోకి, సిఏపిఎఫ్కి. ఓకే, ఇప్పుడు ఎస్ఐ డ్యూటీస్ అన్నారు కదా, ప్లాటూన్ కమాండర్. ఈయన డ్యూటీస్ ఏముంటాయి అని అంటే, వీళ్ళందరికీ ఈ ప్లాటూన్స్కి ఈయన కమాండ్ చేస్తాడు. ప్లాటూన్ కమాండ్ చేసుడు అంటే ఇక ప్లాటూన్ మూమెంట్ ఎక్కడైనా ఉంటే మన బయటకి ఎక్కడైనా మూమెంట్ వెళ్తే ఈయన ప్లాటూన్ కమాండ్ చేస్తాడు. ఒకవేళ బార్డర్ ఏరియాలో అయితే ఒక పోస్ట్ ఉందనుకోండి, దానికి ఇతను కమాండర్ ఉండొచ్చు. ఎస్ఐ ఇతనే ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇది ఒక పోస్ట్ అనుకుందాం, ఇతను ఎస్ఐ దీనికి కమాండర్ ఉంటాడు. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎస్ఐగా భర్తీ అయితే పే స్కేల్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మీరు అందరూ తమ్ముళ్ళు డిగ్రీ ఉంటే మాత్రం మీరు ఎస్ఐని వదిలిపెట్టద్దు. ఎస్ఐ ట్రై చేయొచ్చు, అసిస్టెంట్ కమాండెంట్ కూడా ట్రై చేయొచ్చు మీరు కోచింగ్ తీసుకొని యూపీఎస్సి ప్రిపేర్ అవుతూ. ఓకే, మనం ఇక్కడ ఒకవేళ ఏసీ భర్తీ అయినట్టయితే మనకు మస్తు ప్రమోషన్స్ ఉంటాయి. డిఐజీ, ఐజీ వరకు కూడా వెళ్ళొచ్చు ర్యాంక్స్. దీంట్లో సిఏపిఎఫ్లో ఎస్ఐ భర్తీ అయిన ప్రమోషన్ వరకు, ఎస్ఐ భర్తీ అయిన అతను కూడా కమాండెంట్ వరకు ప్రమోషన్ వెళ్తాడు. డిఐజీ వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఇతను సర్వీస్ అయిపోయే కాలంలో ప్రమోషన్స్ తీసుకుంటూ అతనికి ఎట్లాంటి లైజన్ ఉంటుంది అని అంటే, ఇటు ఆర్మీ ఆఫీసర్స్ తోటి, ఆర్మీ అఫీషియల్స్ తోటి,
ఆర్మీ ఆఫీషియల్స్ తోటి, ఇటు పోలీస్లో ఉన్న పోలీస్ సివిల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీషియల్స్ తోటి కూడా వీళ్ళకు లైసెన్స్ ఉంటుంది. ఈ ఆఫీసర్స్కి ఇక్కడ సిఏపిఎఫ్గా భర్తీ అయిన ఎస్ఐస్ వీళ్ళందరికీ వీళ్ళతో ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది, బార్డర్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి బార్డర్కి వెళ్ళినప్పుడు వీళ్ళతో ఒక్క నిమిషం ఈ రకంగా సివిల్లో కూడా వీళ్ళకు లైసెన్స్ ఉంటుంది. డిఫెన్స్లో ఆర్మీ వాళ్ళతో కూడా మంచి లైసెన్స్ దొరుకుతుంది ఈ ఆఫీసర్స్కి. ఈయన సబార్డినేట్ ఆఫీసర్ ఉంటాడు అనమాట. ఎస్ఐగా భర్తీ అయిన అతను మంచి ఫెసిలిటీస్ తోటి మంచిగా ఉండొచ్చు. దీంట్లో డ్యూటీస్ అంటే నార్మల్గా ఏమి ఉండవు, ఇన్ఛార్జ్ డ్యూటీలే ఉంటాయి దాదాపుగా. ఓన్లీ సైన్ చేయడమే అంతే, అంటే చూసుకోవాలి, సైన్ చేయాలి ఎక్కడైనా. ఎస్ఐకి అట్లాంటి డ్యూటీ. గ్రౌండ్లో అయితే మీరు పరేడ్ చేపిస్తూ ఉంటారు. బార్డర్లో అయితే ప్లాటూన్ని హ్యాండిల్ చేసుకుంటూ ప్లాటూన్ మూమెంట్ చేయాలి. ఈ ప్లాటూన్ని తీసుకెళ్ళాలి ఎస్ఐ. ఇదే ఇన్సర్జెన్సీ డ్యూటీలలో, ఇంటర్నల్ డ్యూటీలలో కూడా ఒక ఎస్ఐ అనే ప్లాటూన్ని కమాండ్ చేస్తాడు. ఓకే. ఇక మరి ఆఫీస్లలో అయితే ఆఫీస్ వర్క్ వస్తే డీలింగ్ సీట్లలో కూర్చోవచ్చు. ఎట్లా అంటే రేషన్ సప్లైలో కావచ్చు, ఇంకా మనది ఏదన్నా ఇంటి బ్రాంచ్ ఉంటుంది కదా, దాంట్లో ఇంటెలిజెన్సీలో కూర్చోవచ్చు అన్నమాట. ఎస్ఐ జీడీగా భర్తీ అయిన తన ఎస్ఐ. ఓకే. ఇట్లాంటి డ్యూటీసే ఉంటాయి నార్మల్గా. మనకు ఒక స్పెషల్గా మెస్ ఉంటుంది, ఎస్ఓస్ క్లబ్ ఉంటుంది, అన్ని బాగా ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి 2 స్టార్లు ఉంటాయి భుజం మీద. మంచి రిగార్డ్ తోటి, రెస్పెక్ట్ తోటి ఉండొచ్చు ఎస్ఐగా భర్తీ అయితే. ఇది తమ్ముడు మన ఎస్ఐ డ్యూటీ. ఓకే. ఈ రకంగా అయితే తమ్ముడు డ్యూటీలు ఉంటాయి. మధ్యలో వాళ్ళు వీళ్ళు రావడం, డిస్టర్బ్ అవ్వడం, ఇట్లా నేను చేస్తూ ఉంటే వాడవుడు వీడవుడు వస్తే డిస్టర్బ్, మధ్యలో మళ్ళీ సీక్వెన్స్ పోతుంది. డ్యూటీస్ అయితే ఆల్మోస్ట్ అంతే ఉంటాయి ఎస్ఐ గారికి. ఎస్ఐ ఎట్లా ఉంటుంది అంటే, మన స్టేషన్లో ఎస్ఐ అంత పవర్స్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడైతే బెటాలియన్లో బాగానే ఉంటుంది. ఒక మంచి రెస్పెక్ట్ తోటి ఉంటాడు. వాళ్ళకు వేరుగా బ్యారక్స్ ఉంటాయి. వాళ్ళ బ్యారక్లో సింగిల్ కానీ డబల్ కానీ బెడ్స్ ఉంటాయి. ఒక రూమ్లో 2 ఉంటారు. మంచిగా ఉంటుంది. మూమెంట్స్లో కానీ ఎక్కడ కానీ ఎట్లాంటి మిగతా నార్మల్ వర్క్స్ ఏం చేయడు ఎస్ఐ. అంటే వాళ్ళందరికీ మెస్లో అందరికీ మెస్ బాయ్ ఉంటాడు, అన్నీ ఉంటాడు. సప్లై మెస్ మీదకి అది వస్తుంది. ఓకే. ఫుడ్. ఓకే తమ్ముడు, అట్లా ఉంటుంది. ఓకే. వర్క్